నమస్కారం అందరికీ. సో మన సంఘ టీవీ తరపున నేను ఏకే నర్సి. సో ఇప్పుడు ఈ తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్లో జరుగుతున్నటువంటి రోజుకి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా ఎందుకు ఈ ధర్నాలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ సేవ్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ అనే హ్యాష్ ట్యాగ్తో ఎందుకు హల్చల్ చేస్తున్నాయని దాని గురించి మనకు ప్రశాంత్ గారు అని మన తెలుగు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ. సో ఆయన ద్వారా మనము ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. నమస్తే గారండి. చెప్పండి సార్, ఏంటిది అన్నీ చాలా గందరగోళం జరుగుతున్నాయి మన యూనివర్సిటీలో. అసలు ఎందుకోసం వచ్చింది, ఏంటి ఈ యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీ ఏంటి, అక్కడ లేని ఫెసిలిటీ ఏంటి, ఏది మనకు చెప్పండి. మీకు ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తెలుగు భాష గురించి, తెలుగు సాహిత్యం గురించి, అలాగే తెలుగు ప్రజల కళల్ని కాపాడుకోవడం కోసం వాటిపైన పరిశోధన జరగాలి, విస్తృతంగా విద్యను అభ్యసించాలి పిల్లలు, వీటిని రక్షించుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ విశ్వవిద్యాలయాన్ని 1985లో స్థాపించారు. సో ఆనాటి నుంచి కూడా ఇక్కడ భాషాశాస్త్రంలో ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన భాషల మీద, ఇక్కడ తెలుగు భాషల మీద, భాషా బోధన మీద, నిఘంటువుల మీద విస్తృతమైన పరిశోధనలు లింగ్విస్టిక్స్లో జరిగినాయి, జర్నలిజం జరుగుతున్నాయి. అలాగే జానపదాల మీద, తెలంగాణ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్, జానపదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి. వాటి మీద కూడా ఎన్నో పరిశోధనలు జరిగినాయి. అట్లా అలాగే ఆశ్రిత కులాల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఒగ్గు కథల మీద, బుర్ర కథల మీద విస్తృతంగా పరిశోధనలు జరిగినాయి. ముఖ్యంగా ఆ రోజు వీటి టార్గెట్ చేసుకునే యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. సరే, మనకు ఒక 100 ఎకరాల క్యాంపస్ని గవర్నమెంట్ బాజ్పేయిలో కేటాయించినప్పటికీ అక్కడికి 2023 షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఈ యూనివర్సిటీ నగర నడిబొడ్డున ఉంది. చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్ల రేడియస్కి ఇది కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మనకు ముఖ్యంగా సాయంకాలం కోర్సులు, జ్యోతిష్యం, యోగా, తర్వాత ప్రజెంట్ సమాజంలో ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ కానివ్వండి, ఈ విజువల్ కమ్యూనికేషన్, విఎఫ్ఎక్స్ లాంటివి, డైరెక్షన్ కోర్సులు, ఇలాంటి మంచి ట్రెండింగ్లో ఉన్న కోర్సులన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి, నిర్వహిస్తున్నారు. ఇంత చక్కగా ఇక్కడ ఈ బోధన జరుగుతున్న సమయంలో ఈ మధ్య ఆద్యకళ పేరు మీద జయధీర్ తిరుమలరావు లాంటి వాళ్ళు ఈ బిల్డింగ్ని ఆక్యుపై చేసుకోవాలన్న ఒక వార్త వినిపిస్తున్న సందర్భంలో కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూనివర్సిటీకి ఒక నోటీస్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని రక్షించుకోవడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధన సిబ్బంది, యూనివర్సిటీ అంతా కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనకు నోటీస్ వచ్చిందా ఈ యూనివర్సిటీకి? ఇక్కడ టాక్ మన కల్చరల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, చూడండి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయో చూడండి అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ అలొకేషన్ ఉంటుంది కాబట్టి అది తీసుకోకుండా ఉండాలని చెప్పి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి అది ఎక్కడ ఎందుకు పాసిబిలిటీ కాదనేది ఒకసారి చెప్తారా? అది ఇందాక చెప్పాను. ఇక్కడ ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగులకు, మహిళలకు, వృద్ధులకు కూడా కొన్ని యాక్టివిటీస్ కోర్సులు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా యోగా కానివ్వండి, జ్యోతిష్యం కానివ్వండి, అలాంటి ఈవినింగ్ కోర్సెస్ అవన్నీ సాయంకాలం 5 గంటలకు స్టార్ట్ అవుతాయి ఇక్కడ క్లాసెస్. ఇది నగర నడిబొడ్డున ఉంది కాబట్టి నీకు ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా రావడానికి ఈజీగా ఉంటుంది, సేఫ్గా ఇంటికి చేరుకోవడం ఉంటుంది. బాజ్పేయిల్ ఏంటంటే మనకి చెప్పండి అవుట్కట్స్లో ఉన్నటువంటి ఏరియా. అది మనకి మన మెయిన్ రోడ్ నుంచి చాలా దూరం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి రవాణా సౌకర్యం కూడా లేవు. అక్కడ సాయంకాలం కోర్సులు పెడితే మహిళలకు రక్షణ ఉండదు, వృద్ధులకు పాసిబిలిటీస్గా ఉండవు. కాబట్టి ఈ కోర్సులను ఇక్కడ రన్ చేయాలంటే ఇదే సరైన ప్రాంతంగా భావించి ఇక్కడ ఈ కోర్సులు నేర్పిస్తున్నారు. బాజ్పేయి క్యాంపస్లో రెగ్యులర్ కోర్సులు, జర్నలిజం, తెలుగు, లింగ్విస్టిక్స్, డ్యాన్సు, థియేటరు, రెగ్యులర్ కోర్సులు అక్కడ రన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆ బాజ్పేయి యూనివర్సిటీ విద్యార్థులు కూడా అక్కడ స్థలం లేక ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్ చేస్తున్నారని అన్నారు. చిత్రకళ కానీ, జర్నలిజం స్టూడెంట్స్ కానీ, అది నిజమేనది? నిజమే, ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే అది కొత్తగా అక్కడ మనం నిర్మించుకున్నాం భవనాలు. 2 భవనాలు ఉన్నాయి. ఒక భవనం అడ్మినిస్ట్రేషన్ కోసం ఉంది, ఇంకో భవనం అకాడమిక్గా ఉంది. గదుల కొరత ఎక్కువ ఉంది అక్కడ. నిజంగా ఫైన్ ఆర్ట్స్ కానివ్వండి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంబంధించిన అన్ని కోర్సులో కూడా వాళ్ళకి ప్రాక్టికల్కు విశాలమైన గదులు ఉండాల్సి ఉంటుంది. అక్కడ మాకు రెగ్యులర్ కోర్సులకి అక్కడ స్టాఫ్కి వాటికే రూమ్ సరిపోవట్లేదు సరిగా. తదుపరి కాబట్టి వాళ్ళకి ఇక్కడ ప్రాక్టికల్ కోసం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రిహార్సల్ చేయించడము, ఇక్కడ ప్రాక్టికల్స్ చేయించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆదేకల్ అనేది ఇప్పుడు చాలా హల్చలైన పదం ఇక్కడ. అసలు ఆదేకల్ అనే పదం ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏంటి ఇష్యూ? అది తిరుమలరావుకి దానికి సమానం ఏంది అసలు? నిజంగా ఆద్యకళకి మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన విషయం, మంచి ఉద్దేశమే అది. గిరిజన జాతి బిడ్డల వస్తువులను ఆయన సేకరించారు.
ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఒక ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి, ఆయన మనం గౌరవించుకోవాలి కూడా. కానీ ఆద్యకళని పరీక్షించాలని చెప్పి ఈ విశ్వవిద్యాలయాన్ని, ఇక్కడ విద్యను అభ్యసించేటువంటి ఈ ప్రాంతాన్ని మనం ఆక్రమించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆద్యకళ కోసం నిజంగా ప్రభుత్వంలో దగ్గర చాలా ల్యాండ్స్ ఉన్నాయి, చాలా బిల్డింగ్స్ బయట ఖాళీగా ఉన్నాయి, అక్కడ తీసుకోవాలి. ఆద్యకళ అసలు వాళ్ళు ఏంది, కొన్ని గిరిజన వస్తువులను ఆయన సేకరించారు, వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాటిని ఒక ఎగ్జిబిషన్లో పెట్టి అందరు చూపిస్తున్నాడు. వాటిని కాపాడుకోవడమే నష్టమైతే మన దగ్గర మ్యూజియం ఉంది, ట్రైబల్ సెంట్రల్ ట్రైబల్ మ్యూజియం ఒకటి ఉంది, వాటికి కూడా వాళ్ళు అప్పచెప్పచ్చు. మరి ఎందుకు ఈ తెలుగు యూనివర్సిటీలు పెట్టుకున్నాడు ఆయన? అదే ఒక 2 గదులు ఇవ్వండి ఎగ్జిబిషన్ కోసం అంటే మన వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఆయనే మొత్తం దీన్ని ఆక్రమించాలనే కాన్సెప్ట్లో టెంపరీగా ఇచ్చారు, టెంపరీగా ఒక 2 గదులు ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు మొత్తం దాన్ని పర్మనెంట్గా మాకు ఇవ్వాలని చెప్పి చర్యలు చేపడుతున్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు అయినా కూడా ఇప్పుడు ఆయన ఎందుకు పర్మనెంట్గా నాకు కావాలని ఎవరెవరు దాని వెనకాల ఉండని ఏమైనా ఐడియా ఉందా? దాని వెనకాల ఎందరున్నారు ఏందనేది మనకు తెలియదు, కానీ వాళ్ళు ఆయనకు చెప్పే విషయాలు వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. మన 2 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకున్నారు. ఇప్పుడు చూసాం హరగోపాల్ గారు ఒకరు ఉన్నట్టున్నారు, సో ఎవరో ఇంకిద్దరు ప్రొఫెసర్లు కోదండ వాళ్ళంతా ఏదో చిన్నగా మన రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు, ప్లేస్ క్లబ్లో చిన్న మీటింగ్ ఒకటి అరేంజ్ చేసుకున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళకి కూడా దీని మీద క్లారిటీ లేదు, అసలు దీని మీద అసలు ఏమాత్రం అవగాహన లేదు. మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఆయన ఎందుకు ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం అట్లా క్లారిటీ లేకుండా వాళ్ళని పిలుచుకుంటున్నాడు. పిలుచుకొని వాళ్ళతో 4 విషయాలు మాట్లాడిస్తున్నారు తిరుమలరావు గారు. దాని వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉంటుందంటారా? చెప్పలేమండి. ఇప్పుడు మనకైతే ప్రస్తుతానికి ఆదికళ గురించి అని చెప్తున్నారు, అదొకటే మనకు అనిపిస్తున్న అంశం. లోతుగా మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రస్తుతం ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్క యూనివర్సిటీ కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ల్యాండ్స్ ఏం చేస్తారంటే ఒక వ్యక్తి తెలియని వాళ్ళతో ఒక వ్యక్తితో చేస్తారు, ఒక వ్యక్తి పైన రిజిస్ట్రేషన్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి ప్రైవేటీకరణ తర్వాత ఖచ్చితంగా అమ్మిపడుస్తారు కదా. అదే నిజంగా అలాంటి జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు విద్యార్థులు కూడా ఉద్యమిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి బిల్డింగ్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతే అది మళ్ళీ తిరిగి యూనివర్సిటీకి రావడం అంటే చాలా కష్టమైన విషయం. అటు నుంచి ఇంకోళ్ళ చేతి మీద ఇంకోళ్ళ చేతికి అట్లా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారసత్వ సంపద చెప్పాలంటే ఈ బిల్డింగ్లో ఎంతో మంది మేధావులను తయారు చేసినటువంటి ప్రాంతం ఇది. చాలా మంది కవులను, కళాకారులను, సినిమా యాక్టర్స్ను, లిరిసిస్టులని, మంచి మంచి మేధావులను తయారు చేసినటువంటి ఈ ప్రాంతం. దీనిపైన చాలా మందికి ఒక జ్ఞాపకాల మూట అనేది ఉంది కాబట్టి దీన్ని వదులుకోవడానికి ఎవరైతే సిద్ధంగా లేరు. సో ఇప్పుడు తిరుమలరావు ఈ ధర్నాలు చూసి రెస్పాన్స్ ఏమైనా ఇచ్చిందా? ఆయనే నేరుగా మన ముందుకు రాకపోయినా ఎక్కడో చిన్నగా పేపర్ స్టేట్మెంట్లు వేయించుకోవడము, అక్కడ అసలు ఒక యూనివర్సిటీకి 2 ప్రాంతాలు అవసరమా, 2 భవనాలు అవసరమా అనుకుని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా చాలా యూనివర్సిటీస్కి ఇట్లా ఉంటాయి, అలాగే ఇట్లా ఈ క్యాంపస్లు ఉంటాయి. ఇప్పుడు ఉస్మానియాకి సైఫాబాద్ ఉంది, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంది. అంతేందుకు ఆయన పనిచేసిన సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ గోల్డెన్ థ్రెషోల్డ్ ఉంది. అలాగే అంత పెద్ద క్యాంపస్ ఉంది, అక్కడ 6,000 ఎకరాలు ఏమో సుమారుగా ఉంటుందట, మనకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. అంత పెద్ద క్యాంపస్ అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ గోల్డెన్ థ్రెషోల్డ్ భవనం ఉంది కదా. అంటే ఏ యూనివర్సిటీకైనా చాలా దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా యూనివర్సిటీకి అనుబంధ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి మనకు కూడా ఉంది, అంతే తేడా ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు జయదేవ్ తిరుమలరావు అనేది ఒక ప్రొఫెసర్, చరిత్రకారుడు కదా ఆయన ఫోక్ సంథింగ్. సో అటువంటి వాడు ఎందుకు ఇటువంటి పనులు చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏందో మనకు తెలియదు. చెప్తున్నా ఆదికాల పేరిట ఇలాంటి పనులకి ఆయన పూనుకుంటున్నాడు, కానీ కరెక్ట్ కాదు అది. ఇప్పుడు సరే ఆదికాలను పరిరక్షించు, దానికి అందరూ సపోర్ట్ చేస్తాం, కానీ దానికి అడ్డం పెట్టుకొని యూనివర్సిటీని ఆక్రమించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు దాని వెనకాల వీళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటారంటారా, లేకుంటే మనం ఇంట్లో చెప్పగలుగుతామండి, అది చెప్పలేం కదా. ఓకే. ఇప్పుడు ఈ ధర్నాలో ఎంతమంది, ఎన్ని రోజులు ప్లానింగ్ ఏంటిది అసలు? ఇప్పుడు అఫీషియల్గా మనలో 13వ రోజు ఈరోజు, కానీ 17వ రోజు అనుకుంటారు. దీనికి రిలే నిరాహార దీక్ష అని ఒకటి పెట్టుకున్నారు. ఓకే. అది 13వ రోజు విజయవంతంగా సాగుతుంది. దీనికి విద్యార్థుల నుంచి కానీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విశ్వవిద్యాలయం అందరికీ కూడా మద్దతుగా ఉన్నాం. 17వ రోజు వరకు అంటే అప్పటి వరకు మనకు అంటే 17వ రోజు ఇది మనకు ఒక స్టేట్మెంట్ వచ్చేంత వరకు జరుగుతూనే ఉంటాయి. ఓకే 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 వచ్చింది. ఇప్పుడు ఏమైనా వీసీ రిజిస్టర్ వాళ్ళ నుంచి మనకి ఏమైనా అడ్వాంటేజ్? వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మంచి రిజల్ట్ రావాలి, ఒక స్టేట్మెంట్ మనకు అనుకూలంగా రావాలని అందరం కోరుకుంటున్నాం. అవునవును. వీసీ రిజిస్టర్ కూడా ఇదంతా జయదేవ్ తిరుమలరావు చేసిన ఉత్తత పదాలే అవన్నీ అని స్టేట్మెంట్ కూడా వచ్చింది, జస్ట్ టెంపరీ అని పెట్టారు. మరి ఎన్ని రోజులకి ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ టెంపరీగా మీకు ఇచ్చాం కదా, ఇప్పుడు తీసుకెళ్తావా లేకపోతే మేమే తీసుకెళ్ళి నీ ఇంటి ముందు పడేద్దామని అంటారు. మరి అటువంటి పనులు చేయడానికి రెడీ ఉన్నారా? మనం విద్యార్థుల ఆక్రోశం మనం వెలకట్టలేదు. నిజంగా చాలామందికి ఇప్పుడు ఫ్యాకల్టీస్ కానీ ఎంప్లాయీలకు పరిమితులు ఉంటాయి, కానీ విద్యార్థులకు కొందరు ఉండవు. వాళ్ళు రోజు ప్రయత్నాలు చేస్తున్నారు, తీసుకోమని చెప్తున్నారు. ఓకేనా, మనకు స్టేట్మెంట్ వచ్చినాక కూడా ఆయన తీసుకోక అక్కడనే పెడితే మనం తీసి అదే పని చేయాల్సి ఉంటుంది అఫీషియల్గా. మరి ఎటువంటి ఏమైనా ఇష్యూస్ వస్తాయి లీగల్గా కానీ పోలీస్ స్టేషన్ల నుంచి కానీ? అవన్నీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. అంతే. ఓకే ఓకే. సో
సో ఇంకా ఇప్పుడు ఇది తిరుమల ఇప్పుడు ఎవరెవరు ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఒకసారి చెప్తారా? ఒకవేళ బాచుపల్లికి షిఫ్ట్ చేశారు అనుకో, ఎందుకంటే ఇది ప్రైవేటీకరణ చేసి అక్కడ బాచుపల్లిలో ఇంకా అన్ని ఎకరాలు ఉన్నాయి కదా, మీకు ఏం అవసరం అనేది కొంతమంది అంటున్నారు. అందులో ఈ తిరుమలరావు వెనకాల తిరిగే వాళ్ళు కూడా అన్నారు, మిద్దరు మూర్ఖులు ధర్నాలు చేసే వాళ్ళు. మీకు కొన్ని విషయాలు చెప్తామండి. ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే బాచుపల్లిలో రెగ్యులర్ కోర్సులు నడుస్తున్నప్పటికీ ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్ అనే సబ్జెక్టులు ఉంటాయి వాళ్ళకి. మాకు అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లేదు. కంప్యూటర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి ప్రాక్టికల్గా ఇక్కడే తీసుకురావాలి మేము. లింగ్విస్టిక్స్ వాళ్ళకి లాంగ్వేజ్ ల్యాబ్ ఒకటి ఉంది, అక్కడ లేదు బాచుపల్లిలో, ఇక్కడే ఉంది. వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. అలాగే మేము ఏ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, ఇక్కడ ఏ సెమినార్, నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్ నిర్వహించుకోవాలనుకున్నా కూడా మాకు ఆడిటోరియం అనేది మెయిన్ సెంటర్. మాకు ఇక్కడ మేము అన్నింటినీ ఇక్కడనే కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పని చేస్తున్నాం కూడా. ఇప్పుడు ఇవన్నీ అక్కడ సౌకర్యాలు మాకు లేవు. ఓకేనా, ఓన్లీ ఒక వ్యక్తి కోసము, ఒక చిన్న గిరిజన వస్తువుల కోసము మనం యూనివర్సిటీ మొత్తం వేయలేం. అదే చెప్తున్నాం మేము పదే ఏం చెప్తున్నామంటే, మీకు వాటి మీద ప్రేమ ఉంటే, మీకు కనుక అవి రక్షించుకోవాలని మీ ఉద్దేశం అయితే, మా దగ్గర జానపద పీఠం ఉంది, గిరిజన విజ్ఞాన పీఠం ఉంది, మాకు అప్పగించండి. వాటికి సపరేట్గా మేము రక్షించుకుంటాం, పువ్వులో పెట్టి వాటిని చూసుకుంటాం. ఆ బాధ్యత యూనివర్సిటీ తీసుకుంటుంది. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు ఈ ధర్నాలో కొంతమంది చిన్నపిల్లలు పాల్గొన్నారు, కొంతమంది వేరే జిల్లాల నుంచి వచ్చి కూడా పాల్గొన్నారు అనేది టాక్ ఉంది. ముసలి వాళ్ళు, ఇంట్లో 12 మంది ఎంప్లాయీస్ కూడా వచ్చారంట. అది నిజం అంతకు? 100% నిజమే అండి. ఎందుకంటే యూనివర్సిటీ చాలామంది మేధావులను తయారు చేసింది, వాళ్ళ కళల్ని వెలికి తీసింది. ఆ కళలకి సాకారంగా ఎన్నో అవార్డులు ఇచ్చింది, కీర్తి పురస్కారాలు, చాలా పురస్కారాలను ప్రదానం చేసింది. నేను చెప్తున్నా, ఎన్నో జ్ఞాపకాలకి ఇది ఒక హబ్, జ్ఞాపకాల ఏమంటారు కదండి, సంగమంగా దీన్ని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. 100% ఇంకా దీన్ని ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే. సో మనకైతే ఇప్పటివరకు ఇంకా వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చారా? ఇప్పటివరకు మనకి ఎటువంటి స్టేటస్ అయితే రాలేదు, ఇంకా స్టేట్మెంట్ ఏం రాలేదు. ఓకే. అంటే ఎన్ని రోజుల వరకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 రోజులు టైం లిమిట్ ఉంటుంది ఈ వరకు. నిజంగా ఇప్పుడు ఉద్యమానికి టైం లిమిట్ అనేది ఏమి ఉండదు. మనం ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళమే. తెలంగాణ వచ్చేంత వరకు ఉద్యమం చేసినాం, కానీ వారం రోజులు చేసి ఊకుండా ఉన్నది కాదు కదా. మనకు ఒక క్లియర్ స్టేట్మెంట్, మనకు అనుగుణంగా వచ్చేంత వరకు ఉద్యమం సాగుతూనే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు కంటిన్యూగా మనం చేస్తుండే అనుకో, వాళ్ళు ఎవరు పట్టించుకోరాదు అనుకో, మనకి పరిస్థితి ఏంటి? మీ ధర్నా విద్యార్థిని చెప్తున్నాయి కదండి, విద్యార్థులు ఇప్పుడు శాంతియుతంగానే కూర్చుంటున్నారు. ఓకే. నిజంగా వాటికి అనుగుణంగా మంచి రిజల్ట్ వస్తేనేమో క్లోజ్ చేస్తారు, లేదు మనకు వ్యతిరేకంగా రిజల్ట్ వస్తుందంటే ఇంకా వాళ్ళ ఆలోచన మారుతుంటాయి, ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఎందుకంటే ఆ ధర్నాలు చూశాను, చాలా పెద్ద క్యాడర్లు చేసుకుంటున్నాం. పెద్ద క్యాడర్లు ఉన్న వాళ్ళు కూడా శాంతియుతంగా చేద్దాము, తెలుగు యూనివర్సిటీ కాపాడదామని చెప్పారు కొంతమంది. అవును, గ్రేట్. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? ఒకటే మేము చెప్పాలనుకున్నదే, నెక్స్ట్ ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అంటే ఆయనకు చెప్పాలనుకుంటున్నాం, జయదీప్ తిరుమలరావు గారికి. మీ ఇంటెన్షన్ నిజంగా ఆద్యకళ వస్తువుల మీదనే వాటిని రక్షించుకోవడమే మీ అభిప్రాయం అయితే మాకు అప్పగించండి. మా దగ్గర జానపద విజ్ఞాన పీఠం ఉంది, గిరిజన పీఠం ఉంది, వాటిని మేము భద్రంగా చూసుకుంటాం. మీ తర్వాత తరతరాలుగా అది ఇక్కడ ఉండిపోతుంది, దానికి యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఓకేనా? లేదు మాకు బిల్డింగ్లు ఆక్రమించడమే నీ అభిప్రాయం అయితే గేట్ దగ్గర కూడా ఎవరు రానియరండి. అదొకటి నేను ఆబ్వియస్లీ ఆయన మర్యాద ఆయన కాపాడుకుంటుంది. అంటే నిజం ఏదో తెలుసుకుందాం లేదు. ఇప్పుడు ఆయన వచ్చిండనుకో, ఏది మీటింగ్కు సిద్ధమో ఏదో ఒకటి, ఏం జరుగుతుందో రమ్మనండి. చర్చలకు వస్తే మేము చెప్పాలనుకున్న విషయం మేము క్లియర్గా చెప్తాం, ఆయన చెప్పాలనుకున్న విషయం మనం క్లియర్ చెప్తారు, 10 మంది వింటారు కదా. ఆయన దాడులు చేస్తారని భయపడుతున్నాడు అంట. లేదు, మీ శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉన్నాం, రమ్మని చెప్పు. అదే. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ.